ఈ అంశానికి సంబంధించి నిన్న షర్మిల ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు తన ఎక్స్ ఖాతాలో. ఆమె చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, తిరుమలకు సంబంధించి టీటీడీ ఆలయాలు ఏదైతే మీరు కడుతూ వస్తున్నారో అవన్నీ కూడా దళితుల వాడల్లో కట్టాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ఆర్ఎస్ఎస్ భావజాలంగా ఉంది. పూర్తిగా ఇది ఆర్ఎస్ఎస్ రాజకీయం అంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారంగా మారుతూ వచ్చాయి. ఇప్పటికే బీజేపీకి, కాంగ్రెస్‌కి మధ్య ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్‌ని చూసుకున్నా లేదంటే ఇటు బీజేపీని చూసుకున్నా కూడా సైద్ధాంతికంగా 2 విభేదాలతో ఉండేటువంటి పార్టీలు. ఎక్కువగా బీజేపీ హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. కాంగ్రెస్ మాత్రము సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటూ వస్తుంది. హిందుత్వానికి సంబంధించిన అంశాల మీద కావచ్చు, అలాగే మిగతా అంశాలకు కూడా వాళ్ళందరూ కూడా సెక్యులరిజాన్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ అంశాలకు సంబంధించి నిన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు చేసినటువంటి ఆ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారుతుంది. ఇప్పటికే హిందువుల ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటూ వచ్చింది. హిందువులకు సంబంధించిన ఓట్ బ్యాంక్ను దూరం చేసుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ వైసీపీ పార్టీకి సంబంధించి చూసుకున్నా, లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నా, ఏ పార్టీకి చూసినా కూడా వీళ్ళిద్దరినీ కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రొజెక్షన్ చేసుకుంటూ వచ్చినాయి ఈ కూటమి పార్టీలు. అటు టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఈ 3 పార్టీలు కూడా వైసీపీ పార్టీని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి మాటలేంటి, వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈవెన్ తిరుమలలో కూడా తిరుపతికి సంబంధించి అక్కడ కూడా క్రిస్టియానిటీని ప్రోత్సహించి వస్తున్నారు, మత మార్పుని ప్రోత్సహించి వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికి కూడా అన్య మతస్థులు అక్కడ ఉన్నారంటూ కూడా పదే పదే ప్రచారం జరుగుతుంది. సరే.